హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల ఎన్నో ఏళ్ల కళ అండి నెరవేరబోతోంది. పార్లమెంట్లో కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్కి భారీ శుభవార్త వచ్చింది. ఎంతో కాలంగా పెన్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్న పెన్షనర్ల కళ నెరవేరే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో పాటుగా పార్లమెంట్లో వెలువడిన ప్రకటన పెన్షనర్లలో కొత్త ఆచరణను నింపింది. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే పెన్షనర్ల హక్కు గుర్తింపు. ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పెన్షనర్ల హక్కులను గుర్తిస్తూ కనీస పెన్షన్ పెంచడం అవసరమని స్పష్టం చేసింది. పెన్షన్ అనేది పెన్షనర్ల హక్కు, దాన్ని తగ్గించలేము, నిర్లక్ష్యము చేయలేము. కనీస జీవన ప్రమాణాలకు సరిపడే పెన్షన్ ఇవ్వటం ప్రభుత్వం యొక్క తక్షణ బాధ్యత అని కోర్టు ఉద్ఘాటించింది. ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షన్ పెంపు అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లుగా పార్లమెంట్లో ప్రకటించింది. ఇది పెన్షనర్లలో ఎంతో సంతోషాన్ని, ఆశను నింపింది. కేంద్ర మంత్రి మాండవ్య కీలక ప్రకటన. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య లోక్సభలో మాట్లాడుతూ ఈపీఎస్ 95 పథకం కింద కనీస పెన్షన్ పెంపు అంశం ప్రస్తుతం కేంద్ర కేబినెట్ పరిశీలనలో ఉంది అని అన్నారు. పెన్షనర్ల సమస్యలను మేము సీరియస్గా తీసుకుంటున్నాము. దీనిపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో పెన్షనర్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ చాలా ఏళ్ళుగా కేవలం ₹1000 మాత్రమే కనీస పెన్షన్ పొందుతున్నటువంటి దాన్ని 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు అధికారిక చర్చలోకి రావటం అయితే పెన్షనర్లకు పెద్ద ఊరటగా మారింది. మరి పెన్షన్ పెంపు ఎలా ఉండబోతోంది అంటే కనీస పెన్షన్ అనేది ₹1000గా ఉంది. దీన్ని 2,500 నుంచి 7,500కు పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నాయని సమాచారము. సో మొదట దశల వారీగా పెంపు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మొదటి దశలో 3,000, తర్వాత 5,000కు పెంచే తదుపరి దశలలో మరింత పెంచే అవకాశం ఉంది. ఈపీఎస్ 95 కింద దేశవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. మరి వీరిలో చాలామంది రిటైర్ ఉద్యోగులకు నెలకు కేవలం ₹1000 అంటే ₹1000 పరిమితమై ఉండటం, మరియు దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే వారు ఎదుర్కొంటున్నారు. పెన్షనర్లలో సంతోషం, కొత్త ఆశలు. పార్లమెంట్లో మంత్రి చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా పెన్షనర్ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. చివరికి మన స్వరం వినిపించింది. కనీస పెన్షన్ పెంపు గురించి ప్రభుత్వం స్పందించడం చాలా సంతోషకరమని పెన్షనర్ సంఘాల నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని, నిరాశలో ఉన్నటువంటి పెన్షనర్లకు ఈ కొత్త ఆశలను అయితే, ఉత్సాహాన్ని ఈ ప్రకటన అయితే అందించిందని చెప్పవచ్చు.